శ్రీనివాసరెడ్డి గారు తన అభిప్రాయం చెప్తారు. శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు శుభోదయం. కంచాయిల గారు చెప్పిన మాటలో ఎటువంటి అసత్యాలు లేదు సార్, అది సత్యం. రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో విద్యా వ్యవస్థలో జరిగినన్ని మార్పులు అసలు ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు కూడా జరగదు. ముఖ్యంగా నిజం చెప్పాలంటే రాజకీయాలను మనం పక్కన పెడితే ఈ ముఖ్యంగా చెప్పాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ మీద నిజంగా చెప్పాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలు ఎవరికి ఓట్లు ఉండవు. సో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయదు, ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు కదా. సో కాన్సన్ట్రేట్ చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ మీద చేస్తుంది, ఎందుకంటే యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉంది. కానీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ విత్తనాలు ఎక్కడ ఉన్నాయంటే, మనం సమాజాన్ని బాగు చేయాలంటే ముందుగా మనం బాగు చేయాల్సింది స్కూల్ విద్య. ఆ సొసైటీకి ఒక మంచి సమాజం ఏర్పడాలంటే మంచి ఆలోచనలు రావాలి. ఆ మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆ స్థాయిలో నుంచే మనం వాళ్ళని కరెక్ట్ చేయగలిగితే రేపు మన సమాజం బాగుపడుతుంది. ఆ లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి ఎన్నడూ ఖర్చు పెట్టినంత ఖర్చు దాదాపు ఇప్పటికే 73,000 కోట్ల పైన స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టింది. అసలు ఒక మార్పు కాదు, ఎన్నో మార్పులు, సంచలనం అనమాట. ఇన్ని మార్పులు స్కూల్ ఎడ్యుకేషన్ జరుగుతాయని ఎవరో కూడా ఊహించరగరు. అందుకనే ఇవాళ మనం కేరళను కూడా దాటిపోయాం. జీఈఆర్ రేట్లో 38% ఆంధ్రప్రదేశ్, కేరళ 36%. దేశంలోనే ఇవాళ నెంబర్ 1 గా ఉన్నాం ఎడ్యుకేషన్. ఒకప్పుడు మనం అందరం ఎడ్యుకేషన్ ఎవరు అంటే కేరళ అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఎడ్యుకేషన్ లో ముందు ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉందని తీసుకెళ్ళడం చాలా గర్వకారణం. ఇది మాత్రం దేశం మొత్తం మీద చెప్పుకోవాల్సిన గొప్ప విషయం. రెండోది ఏంటంటే ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా వివిధ రాష్ట్రాలు, ఇప్పుడే చెప్పారు మీరు వార్తల్లో, తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కూల్ బ్యాగ్స్ పుస్తకాలు ఇవ్వాలని చూస్తుంది. అదొక్కటే కదా, కేంద్ర ప్రభుత్వం కూడా పూనుకుని స్కూల్స్ అన్నింటినీ బాగు చేయాలి. నాడు నేడు కార్యక్రమం ఏ రకంగా అయితే మనకి ఇక్కడ నాడు నేడు కార్యక్రమం అమలవుతుందో అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్కూల్స్ అన్నింటినీ బాగు చేయాలని తను కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చిన మాట వాస్తవం. సో ఒక ఇంగ్లీష్ మీడియం ని మనం ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి స్కూల్ లెవెల్లో, లేకపోతే వాళ్ళకి దగ్గరుండి బైలింగ్వల్ పుస్తకాలు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, ట్యాబ్స్ కానివ్వండి, నాడు నేడుతో సహాయంతో స్కూల్స్ 4,000 స్కూల్స్ లో ఇప్పటికే 2,000 పైన స్కూల్స్ బాగు చేయటం కానివ్వండి, ప్రతి స్కూల్ కి కూడా డిస్ప్లే ప్యానల్స్ కానివ్వండి, ప్రొజెక్టర్స్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఏ ముఖ్యమంత్రి తీసుకున్నంత జాగ్రత్త దగ్గరుండి ప్రతి విషయంలో కూడా ఆయన కేర్ తీసుకుంటూ స్కూల్ ఎడ్యుకేషన్ ని విపరీతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి రిఫార్మ్స్ రాదు. ఇంకా ముందు ముందు ఐబీ కరికులం కూడా తీసుకురాబోతుంది. ఇవాళ వరకు ఏంటంటే మనకి స్టేట్ సిలబస్ ఉంది, సిబిఎస్ఈ సిలబస్ ఉంది, 1-2 చోట్ల ఐసిఎస్ఈ సిలబస్ ఉంది. ఈ 3 సిలబస్ లో కూడా స్టేట్ సిలబస్ కావచ్చు లేకపోతే సిబిఎస్ఈ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనం సిలబస్ తీసుకున్నప్పుడు 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే కరికులమ్, రెండోది ఎవాల్యుయేషన్ ప్యాటర్న్. ఈ రెండింటి మీద ఎడ్యుకేషన్ మొత్తం డిపెండ్ అవుతుంది. కరికులం తీసుకున్నప్పుడు స్టేట్ సిలబస్ కానివ్వండి లేకపోతే సిబిఎస్ఈ సిలబస్ కానివ్వండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఏంటంటే బట్టి పెట్టే విధానం ఇవాళ ఏంటంటే మీరు అందరూ చూస్తూ ఉంటారు మార్కెట్ లో 1, 1, 2, 2, 3, 3 వీటి మీద కాన్సన్ట్రేషన్ తప్పితే ర్యాంకుల గోళ లేకపోతే ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, ఆ ఎంట్రన్స్ టెస్ట్లు ఈ గోళ తప్పితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్స్ లో ఇవాళ లోపిస్తాం, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ ఏజ్ లో. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఐబీ కరికులం తీసుకురావడం అనేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఐబీ కరికులము పెద్ద పెద్ద స్కూల్స్ లో హైదరాబాద్, బెంగళూరు, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో, అలాగే ఇప్పుడు చిన్నగా విజయవాడ 1-2 స్కూల్స్ లో వస్తుంది. ఐబీ కరికులం కి సిబిఎస్ఈ కరికులం కి డిఫరెన్స్ ఏమిటంటే ఐబీ కరికులం లో ఇంటర్ డిసిప్లినరీ టీచింగ్ ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఏ రకంగా లింక్ అవుతుంది, ఇటువంటి అవగాహన సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళినప్పుడు పిల్లల్లో మెచ్యూరిటీ వస్తుంది. బాగా మెచ్యూరిటీ వచ్చి ఎక్స్ప్లోర్ అవుతారు. కొత్త ఇన్వెన్షన్స్, కొత్త క్రియేటివిటీ అనేది పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగా చెప్పాలంటే ఏ పిల్లవాడైనా సరే చాలా క్రియేటివిటీతో పుడతాడు. ఆ క్రియేటివిటీని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా నాశనం చేసి పారేసింది. అది ఏదైనా కానివ్వండి, కారణాలు ఏదైనా కానివ్వండి, ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కాంపిటీషన్, అన్హెల్తీ కాంపిటీషన్ కానివ్వండి, ఈ పోటీతత్వం కానివ్వండి, దీంట్లో ఏంటంటే మార్కెట్ లో
దాంతో ఏంది ఎంతసేపటికి ర్యాంకులు ఈ గోవాలు తప్పితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది స్టూడెంట్స్ పూర్తిగా లోపించి అది గ్రహించారు ముఖ్యమంత్రి గారు. ఒక స్టూడెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి, కానీ ఏదో ఉద్యోగం తీసుకుని ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంకో ఉద్యోగంతో వాడు ఒక బానిసలాగా బతకటం కాదు. వాడిలో లీడర్షిప్ క్వాలిటీస్ మనం డెవలప్ చేయాలి. అటువంటి నిజమైన ఎడ్యుకేషన్ ని మనం అందించిన రోజునే ఈ సమాజం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఇవాళ ఆయన ఐబీ కరికులం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది దాన్ని ఏదో ఎక్కిరిస్తున్నారు, కానీ వాళ్ళకి తర్వాత వచ్చే ఫలాలు అర్థం కావట్లేదు. ఐబీ కరికులం వల్ల స్టూడెంట్ లో ఎంత ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుందో ఒకసారి ఫారెన్ వెళ్ళి చూస్తే ఫారెన్ ఎడ్యుకేషన్ అక్కడ స్టూడెంట్స్ కి మన స్టూడెంట్స్ కి ఎంత తేడా ఉందో అప్పుడు అర్థమవుతుంది. సో ఇట్లా ఒక ఐబీ కరికులం కావచ్చు, లేకపోతే ట్యాబ్స్ కావచ్చు, బైజూస్ కాంటెంట్ కావచ్చు. నిజం చెప్పాలంటే ఒక 5 ఏళ్ల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరు చేరుతున్నారు చెప్పండి? అంత పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు తప్పితే కొద్దిగా మధ్యతరగతి పిల్లలు కూడా ఏనాడు కూడా స్కూల్ మొహాలు చూసిన రోజులు కావు. కానీ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కొంత డబ్బున్న పిల్లలు కూడా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చేరుతున్నారంటే ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన మార్పుల వల్ల అది సాధ్యం ఉంది. సో ముందు ముందు ఇటువంటి చేంజెస్ వల్ల ఏంటంటే టోటల్ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎడ్యుకేషన్ సిస్టమ్ సినారియో మొత్తం మారిపోతుంది. అందుకనే అది దృష్టిలో పెట్టుకునే కంచయ్య గారు ఆ మాట చెప్పారు, ఎవరు వచ్చినా ఏమైనా సరే ఈ రిఫార్మ్స్ మాత్రం ఆగకూడదు. డెఫినెట్ గా గనక జగన్ గారు గనక రాకపోతే మళ్ళీ ఈ రిఫార్మ్స్ ఇటు పరిస్థితులు ఆగిపోతాయి. ఈ రిఫార్మ్స్ ఆగిపోవడం ఎవరికి నష్టం అంటే పేద పిల్లలకే నష్టం. ఇవాళ విద్యా హక్కు చట్టం మనం అందరం చెప్పుకుంటున్నాం, కానీ ఎవరు అమలు పరుస్తున్నారు? ఏ స్కూళ్ళలో అమలు పరుస్తున్నారు? ఏ కాలేజీలు అమలు పరుస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా పట్టుకుని ఒక పిల్లోడు, ఒక బీద పిల్లోడు ఇవాళ విట్టు వంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో లేకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సీట్ సంపాదించి చదువుకుంటున్నాడంటే అది ఈ ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. గతంలో ఎప్పుడు కూడా ఈ విద్యా హక్కు చట్టం గురించి మనం ఏదో చెప్పుకోవడం తప్పితే అమలు పరిచిన దాఖలాలు లేవు. సో ముందు కనుక మనం ఇదే ప్రభుత్వం కనుక కంటిన్యూ అయితే ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, అంతర్జాతీయ యూనివర్సిటీ రానున్న కాలంలో ఏంటంటే మన భారతదేశంలో కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆర్ గోయింగ్ టు కమ్. ఇటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వచ్చినప్పుడు దాంట్లోకి పేద పిల్లవాడు వెళ్ళాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది? అది సాధ్యం అవ్వాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వాన్ని మనం కంచయ్య గారు చెప్పినట్టు డెఫినెట్ గా కంటిన్యూ చేయాల్సిన అవసరం. రైట్.